కూల్ డ్రింక్ కొంచెం చూడండి. ఏ కంపెనీ డ్రింక్ ఇది? ఇలాంటివి చెప్పక్కర్లేదు మీకు. కోకోకోలా బాగానే చెప్పేశారు. రోజుకి ఎన్ని కూల్ డ్రింక్స్ తాగాలి మనం? 5 తాగాలా? ఇక్కడ 5 అంట, ఒకటే అక్కడ ఒకటే అంట. ఎన్ని? రోజుకి ఒక కూల్ డ్రింక్ తాగాలి. ఈరోజు తాగారా మరి? రోజుకి ఒకటి తాగాలా? టీచర్ గారు ఎన్ని తాగాలి చెప్పండి? నథింగ్ అన్నారు మేడం, కరెక్టా? కాదు, ఏం కాదు. నథింగ్ ఏం కాదు. నథింగ్ కూడా రాంగ్ ఆన్సర్. చెప్పనా నేను? ఎక్కువ తాగడం ఆరోగ్యానికి హానికరం, తాగకూడదు. అలా అని చెప్పి మానేయడం కూడా కాదు, తాగొచ్చు. ఇప్పుడు నాకు డ్రింక్ ఇస్తే తాగుతాను, ఇస్తాయా? నేను ఫ్రీగా తాగుతాను. మీరు తాగరా? మరి నథింగ్ అన్నారు. ఓకేనా? తాగొచ్చు, ఏం కదా. అప్పుడప్పుడు పిల్లలు ఎక్కువగా ఫ్రూట్ జ్యూస్ బెటర్. ఏం తాగాలి? ఇలాంటివి ఏం వద్దు, మానేయండి. ఖాళీ షెల్ ఉంది ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా మేడం గారు చూడాలి. ఇక్కడ ఇలా పెట్టేస్తాను నేను. మీరు అందరూ చూస్తారు కదా. ఏ డ్రింక్ ఇది? అబ్రాకదబ్రా, అబ్రాకదబ్రా షూ. అంతే, ఇక్కడ ఫ్లవర్స్ వస్తాయి. డ్రింక్ ఇక్కడే ఉంది. ఇదిగో 1 2 3 షూ. అంతే, మొత్తం వ్యానిష్. క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ క్లాప్స్. మాయమైపోయింది డ్రింక్. ఈసారి 7th క్లాస్లో కొంచెం వీక్గా ఉన్న అబ్బాయిని పంపండి. అలా అనకూడదు, ఏమో తప్పు. 7th క్లాస్లో ఒక అబ్బాయి రండి. చందు, దామ్మ చందు. బాగా చదువుతావా నువ్వు? బాగా చదువుతాడండి. ఇంకా బాగా చదివేలా చేయనా? కొంచెం బెటర్ చేస్తాను నేను ఏం చేయను, భయపడుతుంది. ఇలా వస్తున్నాడు కానీ ఇక్కడే చూస్తున్నాడండి. పేరు బాగుంది నీకు. ఓకే, నేను ఏం చేయను, అలా ఉంది. నాకు గుర్తుగా ఇలా పెట్టమ్మా, అలా పెట్టు, అలా పెట్టు. ఏం కాదు, బ్రెయిన్ వాష్ చేస్తాను చెవిలో పాలేసి, అంతే. ఓకేనా? ఏం పోస్తున్నాను? పాలు పోస్తున్నాను చెవిలో. డబ్బాలో ఉన్నాయి కొంచెం. ఎక్కడుంది గ్లాసు? చేతిలోనా? మరి గ్లాసు ఉందా చెవిలో? చల్లగా ఉన్నాయి కదా? ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు చల్లగా ఉన్నాయి. రైట్, అలా ఉంచు, అలా ఉంచు, అలా ఉంచు. కంగారు పడుకు, నిలబెట్టి హెడ్. అంతే, ఓకేనా? అంతే. వెయిట్. చెవిలో పాలు పోసిన తర్వాత బ్రెయిన్ వాష్ చేయడం చాలా ఈజీ నాకు. ఇదిగో ఇలా పట్టుకుని కలపడమే, అంతే. బ్రెయిన్ శుభ్రం అయిపోయి ఇంకా అన్ని చదువంతా మళ్ళీ ఒకసారి అమ్మా ఫ్రీగానే. ఓకేనా? ఇంకొకసారి, మూడోసారి ప్లీజ్. బాగుందా? ఇప్పుడు చూడండి, అన్ని టకటకా చెప్పేస్తాడు. మీ పేరేం పేరు? మీ స్కూల్ పేరేంటి? మీది ఏ ఊరు? ఓకేనా? బాగా చెప్పావు కదా. చేయకండి, జాగ్రత్తగా కూర్చో. క్లాప్స్ ఇచ్చేయండి. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చేస్తాయి. మీ మమ్మీకి చెప్పు చెవిలో పాలు పోసారని. ఓకేనా?